కట్టుకున్న భార్య అంటే నమ్మకానికి నిలువుటద్దం. కానీ అనకాపల్లి జిల్లాలో ఒక భార్య తీరు అందరినీ కూడా షాక్కి గురి చేస్తోంది. ప్రేడు మోజులో పడి తాళి కట్టిన భర్తను అత్యంత దారుణంగా అంతమొందించింది. భర్త కష్టపడి సంపాదించిన డబ్బుతోనే ఆ కిల్లర్లకు సుపారీ ఇచ్చి నిద్రిస్తున్న అతన్ని కడతీర్చిన ఈ ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రైవాడ పంచాయతీ శ్రీరామపురం గ్రామంలో ఈ దారుణం వెలుగు చూసింది. దారపురెడ్డి అప్పలనాయుడు అనే వ్యక్తి తన ఇంట్లోనే మంచంపై శవమై కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడ్డారు. మొదట ఇది సహజ మరణమేమోనని అందరూ భావించారు. మృతుడి అన్నయ్య ఎర్రినాయుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలు నిజాలు బయటపడడంతో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హైమాకు 11 ఏళ్ల క్రితం అప్పలనాయుడుతో వివాహం జరిగింది. అయితే దేవరపల్లిలో రెస్టారెంట్ నడుపుతున్న బండారు గంగాధర్ అనే వ్యక్తితో హైమాకు 4.5 ఏళ్లుగా వివాహితర సంబంధం కొనసాగుతోంది. అప్పలనాయుడు విశాఖపట్నంలో కలాసిగా పనిచేస్తూ తరచూ ఊరి బయట ఉండడంతో హైమాకు స్వేచ్ఛ దొరికింది. ఇటీవల తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో అప్పలనాయుడు తన పనిని వదిలేసి సొంత ఊరుకొచ్చేశాడు. భార్యపై నిఘా పెంచాడు. దీంతో తమ అక్రమ సంబంధానికి అప్పలనాయుడు అడ్డుగా మారాడని భావించిన హైమా ప్రియుడు గంగాధర్తో కలిసి అతన్ని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకుంది. ఈ కుట్రలో భాగంగా గంగాధర్ తన మేనల్లుడు నాగచరణ్ను సంప్రదించాడు. ₹1,00,000 ఇస్తే కిల్లర్లను తీసుకొస్తారని చరణ్ డీల్ కుదుర్చుకున్నాడు. అప్పలనాయుడు తన పనిని వదిలి రాగా వచ్చిన డబ్బులో నుంచి ₹1,00,000 తీసి తన భర్తను చంపడానికి కిల్లర్లకు హైమా స్వయంగా సుపారీగా ఇచ్చింది. బుధవారం అర్ధరాత్రి చరణ్ తన స్నేహితులు షేక్ షఫీర్, ప్రకాష్లను తీసుకుని శ్రీరామపురం చేరుకున్నాడు. ఆ సమయంలో అప్పలనాయుడు మద్యం మత్తులో ఉన్నాడు. అతను ఎప్పుడు నిద్రపోతాడో ప్రియుడి గ్యాంగ్కు వాట్సాప్లో అప్డేట్ ఇస్తూ హైమా వారిని మేడపై దాచిపెట్టింది. అర్ధరాత్రి 12:30 సమయంలో అప్పలనాయుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. వెనక తలుపులు తీసి కిల్లర్లను బెడ్రూమ్లోకి ఆహ్వానించింది. కిల్లర్లు అప్పలనాయుడు గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి చంపుతుంటే హైమా పక్కనే ఉండి చూసింది. భర్త ప్రాణాలు పోయాయని నిర్ధారించుకున్నాక కిల్లర్లకు డబ్బిచ్చి పంపించేసింది. ఈ కేసులో హైమా, గంగాధర్, నాగచరణ్లను అరెస్టు చేశామని కె కోటపాడు సిఐ కె కృష్ణ, ఎస్ఐ వి సత్యనారాయణ తెలిపారు. వీరు రైవాడ విఆర్ఓ రమణమ్మ ముందు లొంగిపోయారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. కట్టుకున్న భార్యే కసాయిగా మారి భర్తను అంతమొందించిన తీరు స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. శ్రీరాంపురం వచ్చేవాడని ఈ సమయంలో అతని భార్య హైమాకు మరియు బండారు గంగాధర్కి అక్రమ సంబంధం ఏర్పడింది. దాంతో ఆ విషయం సదరు అప్పలనాయుడు తెలియటం వలన అతను అక్కడ ఉన్న ఉద్యోగాన్ని అమ్మేసి తిరిగి ఊరికి వచ్చేసాడు 2 నెలల క్రితం. అయితే ఇతను వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ శారీరకంగా కలడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అతను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని ఎవరైతే గంగాధర్ మేనల్లుడు ఉన్నాడో చరణ్ని తో చంపాలి, ఎంత అయినా పర్వాలేదంటే అతను ₹1,00,000 అవుతుంది అని చెప్తే వైజాగ్ నుండి 2 కుర్రాళ్ళు తీసుకొని వచ్చి చరణ్ 1-7 రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో మంచం మీద పడుకున్న అప్పలనాయుడును పీకనొక్కి చంపేశారు. ఇంకా ఇందులో టోటల్ ఎక్యూజ్డ్ 5, అందులో 3 ఎక్యూజ్ని అరెస్ట్ చేసాము, ఇంకో 2 ఎక్యూజ్ని అరెస్ట్ చేయవలసి ఉంది. ప్రధాన పాత్ర ఆ వైపుదేనండి. కారణం ఏంటంటే ఆమెకి గంగాధర్ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. అది భర్త వద్దు తప్పు అని చెప్తుండ్రు. ఊర్లో కూడా చాలా మంది అది తప్పమ్మా చేయకని అంటే ప్రధానంగా డబ్బులు ఏర్పాటు చేయడము, వీళ్ళు ఎంగేజ్ చేయడము, అన్నిటిలోనూ భార్య అయిన హైమాదే ప్రధాన పాత్ర.